డొక్కా సీతమ్మ పేరు మీద కూడా అన్నా క్యాంటీన్ పెడతామని చెప్పేసి పవన్ కళ్యాణ్ అంటున్న మాట ఉప ముఖ్యమంత్రి హోదాలో. అయితే ఇప్పటికే అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. అన్నా క్యాంటీన్‌తో సమానంగా డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్‌లు పెట్టే అవకాశం ఉందా? లేదా? అసలెవరు ఈ డొక్కా సీతమ్మ? డొక్కా సీతమ్మ అంటే రామచంద్రాపురం, మండపేట ఆ ప్రాంత వాసానికి సంబంధించిన ఒకానొక డొక్కా జోగయ్య అనే ఒక పండితుడి యొక్క సతీమణి. వీళ్ళ నాన్న పేరు బువ్వన్న. ఆయన పేరు భవానీ శంకరం. అందరూ ఆయన అన్నం పెడతాడు కదా అని చెప్పేసి బువ్వన్న అనే పేరు మీద ఆయన్ని పిలిచేవాళ్ళు. పిలిచే ఈ పరిస్థితుల్లో ఆమె ఒకరోజు డొక్కా జోగయ్య గారు అటెటో దారి వెంబడి పోతూ వీళ్ళ ఇంట్లో బువ్వన్న ఉన్నాడు కదా! ఆయన ఇంట్లో మనం భోజనం చేసి పోతామని చెప్పేసి భోజనం చేసిపోయిన పరిస్థితుల్లో అక్కడ ఆమె చేస్తున్న అన్న సంతర్పణ, సమారాధన, అతిథి మర్యాద వీటన్నిటిని గమనించిన డొక్కా జోగన్న ఈమెని పెళ్లి చేసుకోవడముతో ఆమె డొక్కా సీతమ్మగా మారింది. ఇప్పుడు గొడవేంది? ఆ తర్వాత నుంచి ఆమె గురించి కథలుగా చెప్తారు ఆ ప్రాంత వాసులు. ఆ గోదావరి జిల్లాల వాసులు. అసలు ఈ రోజుకి మేము ఆమె మరణీయురాలు. ఆమె ఎవరు అంటే 1841 నుంచి 1909 అంటే సుమారుగా ఒక 100 ఏళ్ళు అయిపోతున్నా గానీ ఆమె గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటూ, ఇప్పటికీ ఆమె గొప్పతనం గురించి ఆమె అపర అన్నపూర్ణగా ఆంధ్రుల భోజ్యమాతగా బిరుదాంకితురాలయ్యి ఎన్నో ఏళ్ళగా ఆమె యొక్క సేవలు ఆగిపోయినా గానీ, ఎన్నో ఏళ్లుగా ఇంకా వినిపిస్తుంది ఆమె పేరు అంటే దానికి సంబంధించిన ఒకానొక ఆమె చేసిన ఆ రోజున ఆస్తులు, అంతస్తులు కరిగిపోయినా, ఆమె చేస్తూ వచ్చిన అన్న సంతర్పణ అనే దానికి ఈ రోజున చాలా పెద్ద విలువ ఉండడంతో పవన్ కళ్యాణ్ లాంటి వారి చెవికి చేరి అన్నా క్యాంటీన్‌లో మాత్రమే కాదు, ఇదిగో అమ్మ క్యాంటీన్‌ల రూపంలో ఏదైనా రేపు పేరు పెడితే ఏమన్నా పెడతారేమో అని చెప్పేసి మాట్లాడడం. దానికి సంబంధించి ఇప్పుడు మన దగ్గర ఉన్న పరిస్థితి ఏందంటే, ఏంటి దీని మీద నీకున్న కంప్లెయింటు అనంటే మీకు చూపిస్తా ఉండండి. గతంలో కూర్చొని ఉన్న దానికి మూలకారకుడు ఎవరు? ఆయనే లేకపోతే, ఆయనే బలిదానం లేకపోతే మనకి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం వినిపిస్తుందా బాబు? ఉన్నది దేనికంటే ఇంతమంది గొప్ప మహాత్మాలు ఉన్నారు. నేను అన్నా క్యాంటీన్లతో మాట్లాడి ఒకటి అడిగాను. అన్నా గారి క్యాంటీన్తో పాటు డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్ రావాలి. అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నప్పుడు దాంట్లో ఇప్పుడు ఇక్కడ మేజర్ కంప్లైంట్ ఏంటి అంటే, ఈయన అన్నా క్యాంటీన్లకి ఆజ్యం పోసాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వాటిని తీసేసేయడం అనేది ఒక పెద్ద డిస్కషన్ అయింది. చెడ్డ పేరు కూడా తెచ్చింది. జగన్ చేసిన కొన్ని తప్పు పనుల్లో ప్రజావేదిక కూల్చడం, అన్నా క్యాంటీన్లు అయిపోయడము అనేటివి కూడా చాలా మేజర్‌గా ఆయన ఓటమికి కారణమయ్యాయనేది గ్రౌండ్ రిపోర్ట్. కొందరైతే మీకు పాలకొల్లు లాంటి చోట్ల వాళ్ళే ప్రత్యేకించి అన్నా క్యాంటీన్లు ఎమ్మెల్యే ఆయన నిమ్మల రామానాయుడు ఆయనే పెట్టించి వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకొని ఆయన పెట్టించిన పరిస్థితులు ఉన్నాయి. ఆ తర్వాత రాజమండ్రిలో కూడా అన్నా క్యాంటీన్‌లో వాళ్ళు వ్యక్తిగతంగా ఆదిరెడ్డి భవానీ, వాసు వాళ్ళు పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ మన కంటికి కనిపిస్తాయి. అన్నా క్యాంటీన్ ఈరోజు ఇక్కడ పెడతారు అని. వ్యక్తిగతంగా పర్సనల్‌గా తీసుకున్నారు. మామూలుగా అయితే గవర్నమెంట్ తీసుకునేది పర్సనల్‌గా తీసుకున్నారు. ఇక్కడ కూడా హైదరాబాద్‌లో ఇవి ఉన్నాయి. రూ. 5 భోజనాలు ఉన్నాయి. ఇవి ఇలా ఉంటాయి. అసలు తమిళనాడు దీని అంతటికి ప్రేరణ జయలలిత పేరు మీద అన్నా క్యాంటీన్‌లని పెట్టడం, వాటిని స్టాలిన్ కొనసాగించడం, మంచి పేరు తెచ్చుకోవడం. ఆయన ఎక్కడి నుంచి చూసుకున్నాడు ఈ మంచి పేరు తెచ్చుకోవడం? జగన్ ఈ విధంగా ఈ క్యాంటీన్ మూసేయడం ద్వారా చెడ్డ పేరు తెచ్చుకున్నది ఆయన గమనించి ఆయన పోయి ఆ క్యాంటీన్‌ని అలాగే ఉంచాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సరే అన్నా క్యాంటీన్ మళ్ళీ రీఓపెనింగ్ అయినాయి. మాదాపూర్‌లో కూడా ఒక అభిమాని అన్నా క్యాంటీన్‌ని ఒకటి తెరిచి అక్కడ ఫ్రీ మీల్స్ పెట్టే పరిస్థితి ఉంది. ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంటి అంటే, ఆల్రెడీ అన్నా క్యాంటీన్ ఉన్నాయి కదా! ఈ డొక్కా సీతమ్మ పేరు మీద ఈ క్యాంటీన్‌ని తెరిపిస్తారా? అవకాశం ఉందా? అసలు ఏంటి? ఎందుకు పవన్ కళ్యాణ్ ఈ విధంగా మాట్లాడాడు అని చూస్తే, ఫస్టు పవన్ కళ్యాణ్ తనదైన మార్క్ ఉండే విధంగా సంక్షేమ పథకాల విషయంలో
ఆయన ఆల్రెడీ ఇక్కడ ఒక బ్యాడ్జీ పెట్టుకొని, కావాలంటే మీరు చూడొచ్చు, బ్యాడ్జీ పెట్టుకొని మీకు ఆయన కనిపిస్తాడు. ఎందుకు అంటే తన యొక్క జనసేన దాని యొక్క ఇప్పుడు మూసేస్తుంది ఇక్కడ. ఆయన ఇక్కడ ఒక బ్యాడ్జీ పెట్టుకొని ఉంటాడు. జనసేన యొక్క మార్క్ ఉండాలి అనేది ఆలోచన. ఆ ఆలోచనలో భాగంగానే ఓహో! వీళ్ళు పొరపాటున మనం టీడీపీ నుంచి బయటకు వచ్చి రేపటి రోజున మన మీద ఉన్న కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితే బీజేపీతో కలిసి, ఎందుకంటే ఇప్పటికే మీకు ఇంకొక ఇది కూడా చూడాల్సి వస్తుంది. పార్లమెంట్లో ఒక డిస్కషన్ జరుగుతుంది. ఏం డిస్కషన్ అంటే మీకు చూపిస్తూ ఉండండి. పార్లమెంట్లో జరుగుతున్న డిస్కషన్ ఏంటి అంటే అవినీతి పరుడైన బాబుతో అంట కాగుతారా అంటూ బీజేపీ టీడీపీ బంధంపై లోక్సభలో రచ్చరచ్చ జరుగుతోంది. టీఎంసీ లీడర్లు ప్రశ్నిస్తున్న విధంగా అనిపిస్తుంది. ఈ క్రమంలో ఈయన కానీ రేపటి రోజున వెళ్ళిపోతే ఎక్కడికి, ఇండియా కూటమికి వెళ్ళిపోతే వాళ్ళు కూడా మంచి ఆఫర్లు ఇస్తున్నారు కాబట్టి ఉప ప్రధాని పదవి, ప్రత్యేక హోదా ఇస్తే బాబు వెళ్ళడన్న గ్యారంటీ ఏం లేదు. అయితే ఇదే సందర్భంగా పవన్ కళ్యాణ్ ఒక జాగ్రత్త పడుతున్నట్టుగా తన మేనిఫెస్టో ఒకటి ఉంది. 1,00,000 కుటుంబాలకు 10 లక్షలు ఇస్తామనడం, అవి ఇవి చాలా ఉన్నాయి. ఇంకా ఆ తర్వాత నాకు ఒక ఎంపీ సీట్ని ఇవ్వండి, నేను క్యాప్టివ్ ఇచ్చేస్తాను, ఇలాంటివి చాలా చెప్పాడు ఆయన. ఆ తర్వాత కౌలు రైతులకు కూడా ఇవ్వడము, ఇవన్నీ చాలా ఉన్నాయి ఆయన మైండ్లో కూడా. నేను ఒక పొలిటీషియన్గా, ఫుల్ టైం పొలిటీషియన్గా, లేకపోతే ఒక పవర్లోకి ఒంటరిగా వచ్చేస్తే విత్ బీజేపీ సపోర్ట్ కానీ మరొకటి కానీ నేనేం చేయాలి అనే దాని మీద పవన్ కళ్యాణ్ కూడా ఒక భయం ఇప్పటి నుంచే మొదలైంది. అందులో భాగంగానే ఈయన అన్నా క్యాంటీన్కి పోటీగా డొక్కా సీతమ్మ పేరు మీద అమ్మ క్యాంటీన్ పెడతాడా లేదా సీతమ్మ క్యాంటీన్లు, ఆయనది రామయ్య క్యాంటీన్ అయితే ఈయనది సీతమ్మ క్యాంటీన్లు పెడతాడా పెట్టడా అనే దాని మీద భారీ ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ చర్చలో భాగంగా ఈయన ఎవరైతే బాబు ఉన్నాడో ఆ బాబు ఈయనకంత గ్యాపు స్కోపు ఇస్తాడా, ఆయన యొక్క పేరు, ఆయన యొక్క మార్కు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంపై పండిస్తాడా? ఇక్కడ నాకు డౌట్ ఏం కొడుతుందంటే, ఫస్ట్ ఈ రోజున మనకి 100% ఏం జరుగుతుందంటే, 100 ఇప్పుడు జరుగుతోంది ఏంటి అంటే, ఇప్పుడు మా చర్చ ఏంటంటే బాలు గారు, అన్నా క్యాంటీన్లు ఆల్రెడీ ఉండగా అందుకు పోటీగా ఈ అమ్మ క్యాంటీన్లా సీతమ్మ క్యాంటీన్లో ఏవో నేను పెడతాను, అది రావాలి డొక్కా సీతమ్మ పేరు మీద అని అంటున్నాడు. ఎవరు పవన్ కళ్యాణ్. ఆయన ఉద్దేశం ఏంటంటే ఆ రోజు పుట్టి శ్రీరాములు గారు కానీ పోరాడకుండా ఉంటే మన ఆంధ్రప్రదేశ్ అనేది బయటకు వచ్చేదా? అవును, మన ఆంధ్రప్రదేశ్ ఈ రోజు బయటకు నిలబడేదా? కాదంటలేదు. ఆ రోజు డొక్కా సీతమ్మ గారు అనే ఆమె అసలు అన్నదానానికే బ్రాండ్ అంబాసిడర్ ఆమె పేరు పెడితే ఆమె మీద పెట్టాలి అనేది ఆయన ఇంటెన్షన్. అది అంటే ఆయన నందమూరి తారక రామారావు చేశారు, ఆయన గొప్పోడు నీ కాదంటారు, కానీ డొక్కా సీతమ్మ కూడా చేసింది. అంతకన్నా ముందు అన్నదానం చేసింది కదా గోదావరి జిల్లాలో. అది ఓకే. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, మాకు ఇక్కడ అన్నా క్యాంటీన్లు ఉన్నాయి, ఓ పక్క దానికి ప్యారలల్ గా నేను ఇంకో గవర్నమెంట్ నడుపుతాను, ఇంకొక సంక్షేమ పథకాన్ని కూడా తీసుకొస్తాను, అది ఉండగా ఇది ఎందుకని అది అలౌ చేస్తాడా చంద్రబాబు? అది ఇప్పుడు ఆయన ఏమంటారంటే ఆటలతో పాటు ఇలాంటి పేర్లు కూడా పెట్టండి, డొక్కా పేర్లు కూడా నామకరణం చేయండి అంటారు. అలాంటివి కూడా నామకరణం చేయండి, ఇలాంటి వాటిని కూడా ఈ ఉభయ గోదావరి జిల్లాలో పెట్టండి. ఆమె పేరు ఇక్కడ ప్రఖ్యాతి గ్రాంచింది, అందువల్ల అన్నా క్యాంటీన్లు అలాంటి వాటిని బదులు ఈ డొక్కా సీతమ్మ. ఇప్పుడు దాని అర్థం ఏంటంటే నా మార్కు సంక్షేమ పథకాలు కూడా ఉండాలి అని ఆయన పాకులాడము. ఓ పక్క ఇప్పటికే పార్లమెంట్ లో జరుగుతున్న చర్చ ఏంటంటే అవినీతి పరుడైన చంద్రబాబుతో టీడీపీతో అంటకాగడం ఏంది అని బీజేపీని నిలదీస్తున్నారు. ఆయన కండిషనే అక్కడ సరిగ్గా లేదు, ఆయన ఉంటాడో ఓడతాడో తెలియదు. ఓ పక్క ఆయన విడిపడిపోతే ఈయన ఆధారం మీద ఆయన బతికి బాగుపడేదేమీ లేదు, ప్రభుత్వం నిలబడకపోయేదేమీ లేదు. ఈ కండిషన్ లో ఈయన పేరు మీద ఈయన చెప్పిన విధంగా ఈయన మార్కు పథకాల రచన జరుగుద్దా?
అవునయ్యా, నేను అనేది ఏంటంటే ఇది ఉమ్మడి మ్యాన్, ఇది కూటమి. అవును, కూటమి అంటే అర్థమైందే. ఇప్పుడు ఇక్కడ బాబు స్ట్రాంగ్ గా ఉన్నట్టు అక్కడ పైన మోడీ స్ట్రాంగ్ గా లేడు. ఈ రోజున బీహార్ నుంచి నితీష్ కుమార్ ఏమడుగుతున్నాడు అంటే, ఏమడుగుతున్నాడు తెలుసా? బీహార్ నుంచి నితీష్ కుమార్ ప్రత్యేక హోదా ఇస్తావా సస్తావా అని అడుగుతున్నాడు. ఎలా అడుగుతున్నాడు? ఇన్ని రోజులు ఆగి అక్కడ ఆయన ఈయన మీద ఆధారపడ్డాడు కాబట్టి. రేపటి రోజున చంద్రబాబు అనేవాడు నన్ను ఇన్ని మాటలు అనిపిస్తున్నావు పార్లమెంట్ లో, నేను అవినీతి పరున్నా, నా మీద ఆల్రెడీ నువ్వు ఇప్పటికే ఐటీ కేసు పెట్టావు, ఇకపోతే జిఎస్టీ కేసు పెట్టించావు, నాకొద్దు, నేను హర్ట్ అయినా, నేను బొంగమతి పెట్టా అని చెప్పి తీసుకుపోయి బాబు పోయి ఇండి కూటమికి కానీ వెళ్ళిపోయాడంటే, ఇక్కడ పైన ఎన్డీఏ కూలిపోతే ఇక్కడ జనసేన బీజేపీతో వాళ్ళతో అవసరమే లేదు. ఫస్ట్ రేపు ప్రధానమంత్రి చేస్తానంటారయ్యా, వెళ్ళిపోతాడు. ప్రత్యేక హోదా ఇస్తామంటే వెళ్ళిపోతాడు. ప్రత్యేక హోదా ఇచ్చి ఇండియా కూటమి ఇస్తామో, నీకు ప్రధానమంత్రి చేస్తామని వెళ్ళిపోడా? ఆల్రెడీ ఉప ప్రధాని ఆఫర్ ఉందంట. ఇప్పుడు దేవగౌడ కూడా ఒక ప్రధానమంత్రి తెలుసా మీకు? దేవగౌడ అనేవాడు కూడా అప్పట్లో ప్రధానమంత్రి. ఎట్లా అయ్యాడైనా? ఇలాంటి అవకాశం ఆయనకు వచ్చింది. ఇప్పుడు ఈ కండిషన్ లో ఈయన మార్కు పథకాలు అనేవి జరుగుతాయా? ఈయన ఊహాగానమా, లేకపోతే ఈయన ముందు నుంచే జాగ్రత్త పడుతున్నాడా? ఏమని అర్థం చేసుకోవాలి? ఆయన విధానము ఇలా ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం, ఆయనకి ఈ రోజు 21 సీట్లతో జనసేన పార్టీలో ఆయన కూడా సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. ఈ రోజు నిజమైన ప్రతిపక్షం ఎవరంటే జనసేన పార్టీ, అంతేగాని బీజేపీ వైఎస్ఆర్సీపీ కాదు. అక్కడ నిజమైన ప్రతిపక్షం ఏది? జనసేన పార్టీ. అందువల్ల ఖచ్చితంగా ఆయన మార్గాన్ని నేను చూపించుకోవాలని ప్రయత్నం చేస్తాడు. ఖచ్చితంగా జరుగుతుంది. కానీ అది చాలా నెరవేర్చుకోవచ్చు కాదంటున్నాను. ఖచ్చితంగా ఆయన మార్గాన్ని నిలబడాలి. ఆయన ఉద్దేశం ఏంటంటే అన్నా క్యాంటీన్లు తెచ్చుకోండి, కానీ డొక్కా సీతమ్మరాజు వాళ్ళ ఆమె చేసిన కృషిని, ఆమె చేసిన సంస్కరణని వాటిని వాడుకోండి. మనం కూడా వాడుకుంటాం. ఆమె పేరు ఉభయ గోదావరి జిల్లా, ఆమె పేరు మోగుతుంది. ఆమె లాంటి లేకపోతే ఈ అన్నా క్యాంటీన్లు అంటే ఎక్కడ వచ్చాయి? అప్పట్లోనే పెట్టింది అమ్మ క్యాంటీన్ కదా. అలాంటి వాళ్ళు అన్నం పెట్టబట్టే కదా ఇలాంటివి జరుగుతున్నాయి అని ఉద్దేశం ఆయనకి. ఇప్పుడు ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళు చెప్పుకోవచ్చండి, చెప్పుకుంటాడు ఆయన. నా మార్పు కూడా నేను ఉపయోగించాను. ఇప్పుడు కాకినాడ లాంటి ఏరియాలో, ఆ ఏరియాలో ఆయన మంత్రి, అక్కడ ఆయన మాట్లాడతాడు. ఎన్ని రకాలుగా ఆయన తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు ఆయన కేలకి కూడా నిలబడాలి కదా. ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు అండి. ఆయన ఏమన్నా మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడుకి సంబంధం లేదు. ఆయన సంబంధం లేదయ్యా. ఇప్పుడు గవర్నమెంట్ ఆ డొక్కా సీతమ్మ క్యాంటీన్లు పెట్ట అంటే ఇయ్యాల్సింది ఎవరు? చంద్రబాబు గవర్నమెంట్. అవును, ఇస్తుంది. అప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలంటే, రాజమండ్రి, పాలకొల్లు ఇలాంటి ప్రాంతాల్లో ఆయా ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా ఈ అన్న క్యాంటీన్లు గవర్నమెంట్ మూసేసినా వాళ్ళు తెరిచి అన్నం పెట్టారు మధ్యాహ్నం పూట. అలాగా ఈయన తన అభిమానులు, జన సైనికుల పేరు మీద వాళ్ళు ఈ డొక్కా సీతమ్మ క్యాంటీన్లు ఆయా ప్రాంతంలో పెట్టించి నడిపియాలి. ఇస్తాడు ఆయన ఒకటి నడుస్తుంటే. బాబు అంటే ఎవరు అనుకున్నారు మీరంతా? అదే కదా. ఓవరాల్ గా మనకు అర్థమైంది ఏంటి అంటే, ఒకవేళ చంద్రబాబు ఆయన కదలికల మీద పెద్ద గ్యారంటీగా ఎవరికి నమ్మకాలు లేవు. ఆ నమ్మకాలు లేని పరిస్థితుల్లో డొక్కా సీతమ్మ పేరు మీద క్యాంటీన్లు పెట్టించాలనేది ఈయన ఆలోచన కాక, పెట్టించే అవకాశం ఉందా లేదా అనేది ఒక పెద్ద సబ్జెక్టు. దాని మీద జనానికి కూడా ఏం పెద్ద నమ్మకాలు లేవు. కాకపోతే పవన్ కళ్యాణ్ ఒక ముందు జాగ్రత్తలో భాగంగా తన మార్కు సంక్షేమ పథకాల రచన కూడా చేద్దామన్న ఆలోచనతో ఆయన ఉన్నట్టుగానే మనకు అనిపిస్తుంది. అందులో భాగంగానే ఆయన ఏమన్నా ఈ డొక్కా సీతమ్మ క్యాంటీన్ ఏమన్నా పెట్టుకుంటే అవి ముందుగా ఈ ప్రభుత్వం నుంచి అయితే తగిన సపోర్ట్ వస్తుందన్న దానికి గ్యారెంటీ లేదు. ఈ ప్రభుత్వం ఏమన్నా చేయాల్సి వస్తే ఆయనకి ఇంత రైట్ ఫ్రీ హ్యాండెడ్గా అవకాశం లేదు. మీరు కూడా చెప్పారు కదా పెట్టుకోండి. సార్ మాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చిందండి. చెప్పండి సార్. అన్నా క్యాంటీన్లతో సమానంగా డొక్కా సీతమ్మ క్యాంటీన్ కూడా పెట్టాలి అని అంటాడు పవన్ కళ్యాణ్. మొఖం పెడతాడండి. పడేస్తున్నాం మీరు. మామూలు అన్న క్యాంటీన్లే సరిగా పెట్టలేరు. డొక్కా సీతమ్మ అన్నాడు కదా. పవన్ కళ్యాణ్ మాటలు ఎలా ఉంటాయంటే అన్ని ఏదో ఆకాశం కింద దిగి ఊడిపడినట్టు చెప్తా ఉంటాడు. అన్ని అయిపోయింది అంటాడు. విచిత్రం నమోదు అయింది అంటాడు.
ఏదో మామూలుగా మాట్లాడు పవన్ కళ్యాణ్ మాట్లాడు. కాబట్టి అవదంటారు. అవన్నీ ఏంటంటే జనాలకు ఇప్పుడు అర్థం అవుతాయి, తర్వాత అర్థం అవుతాయండి. ఇప్పుడు ఎందుకంటే అధికారం వచ్చిన తర్వాత ఎవరి రంగు అసలు రంగు బయటపడుతుంది. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అలాగే డాంబికాలు దొరుకుతాడు బాగా మాయం. ఇప్పుడు మాయ మాటలు ఏదో డైలాగ్ షీట్ లాగా డైలాగ్ చదివినట్టు చదివేస్తాడు హామీని కూడా. అన్ని సినిమా డైలాగులే ఉంటాయి మొత్తం మనోడి. కాదండి, చంద్రబాబు ఇంత పెద్ద ఎత్తున రాజకీయ దురంధరుడు అయ్యుండి ఎవడో సైడ్ గాడు, ఆయనతో ఇప్పుడు సంబంధం కూడా లేదు, ఆయన మీద ఆధారపడాల్సిన అవసరం కూడా లేదు. ఈయన మార్క్ పథకాలు వాటన్నిటిని పెట్టడానికి స్కోప్ ఇస్తాడా? అంత గ్యాప్ ఉందా? ఎక్కడ సార్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏదో ఇది ఆరంభం మాత్రమే. ఏదో ఇప్పుడు జగన్ భయానికి జగన్ ఇప్పుడు మొదటి నెల పింఛన్ లేకపోతే ఒక రేంజ్ లో ఎక్కుతారు అందరు జనాలు. అంతగా అందుకోసం ఏం చేశారంటే నాన్న తిప్పలు పడి 7,000 కోట్లు అప్పు చేసి ఏదో మొత్తానికి పెన్షన్లు అందించారు. ఇది ప్రతి నెల ఇలాగే సాగుతుందని అనుకుంటే భ్రమే. నో గ్యారంటీ. అవును, గ్యారంటీగా. ఎందుకంటే నెక్స్ట్ మంత్ నుంచి తెలిసిపోతున్నారు తేడా. ఈ ఫస్ట్ ఏదో ఆరంభ స్వరత్వం అంటారు కదా, అదే పరిస్థితి ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి. ఇప్పుడు ఊటతో జీతాలు పడ్డాయండి ఉద్యోగస్తులకి, పడ్డాయో నాకు తెలీదు. ఇన్ఫర్మేషన్ ఉందా? ఒకటో జీతాలు పడిపోయినాయండి. వాళ్ళంతా కళ్ళల్లో కన్నీటి బాష్పాలు, ఆనంద బాష్పాలు. ఇదంతా తాత్కాలికమైన ఆనందమే. ముందు ఉంటది అసలు ముసళ్ళ పండుగ అంటారు కదా, ముందు ఉంటది అసలు పండుగ ముసళ్ళ పండుగలకి ఉద్యోగులకు కానీ లేదంటే పింఛన్ వాళ్ళకు ఇంటికి వెళ్ళి పంపిణీ చేయలేదండి అన్ని చోట్లని. అందరిని ఒక చోట తీసుకొచ్చి లైన్ లో నిలబెట్టి ఇచ్చారు వాళ్ళకి. అవునులే, వాళ్ళెవడో ప్రొద్దుటూరులోనే ఎక్కడో ఒక కుర్రోడు 4 లక్షలు డబ్బు తెస్తుంటే ఆ కింద పడి ఎవరు ఎత్తుకుపోయారంట కదా. అదో పెద్ద డ్రామా నడుస్తుంది ఇప్పుడు. అదో డ్రామా నడుస్తుంది. అది నిజం అబద్ధం కూడా తెలియట్లా. వాడికి యాక్సిడెంట్ అయినట్టు ఏం కనిపించలా సార్. పవన్ కళ్యాణ్ అన్ని డాంబికాలు సార్. మాట అయితే నేను గ్రహించిన నా విశ్లేషణ అన్ని డాంబికాలు, సినిమా డైలాగులు నిజంగానే. అవును, ఆయన హామీలు వీటన్నిటిని డైలాగులు అనుకుంటాడు. అన్ని గొప్ప సూక్తులు నీతులే చెప్తా ఉంటాడు. 1,00,000 కుటుంబాలకు 10 లక్షలు ఇస్తాను. ఎవరికి? 1,00,000 కుటుంబాలకు 10 లక్షలు ఇస్తామని చెప్పారు వీళ్ళు అన్నాడు. మరి ఏమైంది ఇప్పుడు? అది దాని గురించి ఏముందో సార్, ఇవన్నీ అధికారంలోకి వచ్చారు అయిపోయింది. ఏదో పింఛన్లు ఇవ్వకపోతే జనాల్లో చెడ్డ పేరు వస్తుంది కాబట్టి మొదటి నెల ఇచ్చారు. రేపు వచ్చే నెల కానీ చూడాలి ఎలా ఇవ్వగలుగుతారు ఏంటి. అయితే ఎందుకంటే తక్కువ అమౌంట్ కాదు అది. పెన్షన్ ఇవ్వడం ఇప్పుడు 4,000 కోట్లు కావాలి. అవును, అదిగా సార్. ఇప్పుడు ఎస్సీ బీసీలకి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తా అన్నాడు. మరి ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తారు దాన్ని? అది చేయాలిగా. వాళ్ళ కూడా కలిస్తే దాదాపు 40 లక్షలు 50 లక్షల మంది యాడ్ అవుతారు కొత్తగా. అంటే 1 కోటి అయిపోతారు. ఇప్పటికీ 60 లక్షలు ఉన్నారంటగా దేశవ్యాప్తంగానే. ఇది పెద్ద సంఖ్య అంట. ఎంత కోతలు కోసినా కూడా 1 కోటి దాటుతుంది. ఎస్సీ బీసీలకి 50 ఏళ్ళకి పెన్షన్ అమలు చేస్తే 1 కోటి మందికి 1 కోటి మంది ఇంటూ 4,000 నెలకు 4,000 కోట్లు సార్. అవునండి. ఏది ఓన్లీ పెన్షన్లకి, వితంతువులు ఆ పెన్షన్ వేరే ఉన్నాయి. వికలాంగ, ఒంటరి, వికలాంగ ఆ అమౌంట్ పెద్దగా ఉంది. మళ్ళా ఎక్కడ నుంచి తెస్తారు సార్? సంవత్సరానికి దాదాపు 50,000 కోట్లు ఈజీగా అయిపోతుంది. అవునవును. అదైతే ఓవరాల్ గా అన్న క్యాంటీన్లతో సమానంగా అమ్మ క్యాంటీన్ లో లేకపోతే సీతమ్మ క్యాంటీన్ లో అవన్నీ మీరు సార్ మరి తర్వాత ఒక 6 నెలల తర్వాత మాట్లాడుకుందాము. అన్న క్యాంటీన్ పోటీగా డొక్కా సీతమ్మ క్యాంటీన్లు వేస్తా అంటాడు. అక్కడ నవ్వుతుంది. అది సాధ్యమేనా సరే? అప్పుడు ఏం చేయాలండి ఈయన? అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆయన మార్పు పథకాలు కావాలని కోరుకుంటున్నాడు. ఏంటంటే జనాలు ఏదో ఒకసారి పవన్ కళ్యాణ్కి చూడాలనుకున్నారు. ఏం చేశారు చూస్తారు. 5 సంవత్సరాలు చూస్తారు. వాళ్ళు ఏమి కాలేదు ఏమి కాదని తెలుస్తుంది అప్పుడు వాళ్ళకి. అప్పుడు పక్కన కూర్చోబెడతారు ఆటోమేటిక్ గా. మరి నాకు ఛాన్స్ ఏంటి, నేను చేసి చూపిస్తాను. అప్పుడు అనుకున్నా కానీ కూటమిలో నాకు పవర్ లేదు. ఎందుకంటే నా మీద ఆధారపడకుండానే ఆయన ఎన్నో పనులు చేసుకుపోయే వెసులుబాటు కలిగింది. ఈ రోజు నాకు అవకాశం ఇస్తే డొక్కా సీతమ్మ క్యాంటీన్ లాంటివి ఎన్నో తీసుకొస్తాను, మనిషికి 10 లక్షలు ఇస్తాను, ఇవన్నీ నాకు మీకు కావాలంటే నాకు వెయ్యాలి అని అడిగితే అప్పుడు గెలవడా?
ఇప్పటికి నేను చెప్తున్నాను, పవన్ కళ్యాణ్కి చంద్రబాబు కన్నా ఇతర క్యాస్టుల నుంచి ఓట్లు పడతాయి సార్. చంద్రబాబుకి బలమైన, ఆయన బలమైతే కమ్మ కమ్యూనిటీ, వాళ్ళు ఉన్నది ఎంత 4.5%. ఈ 4.5% కూడా దాదాపు ఒక 20% 25% లేదంటే 30% ఎఫెక్ట్ చేస్తారు ప్రజల్ని, వివిధ వర్గాలని. అంత బలమైన కమ్యూనిటీ అది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కమ్యూనిటీ ఉంది, వాళ్ళు కూడా 22% ఎంత ఉంటారు, వాళ్ళది 29.5 అన్నారు. 25 యావరేజ్ వేసుకోండి, 25 వేసుకోండి మీరు చెప్పినట్టు. ఈ 25% ఓటే నేను నా అంచనా ఏంటంటే పవన్ కళ్యాణ్ కి కాపులు తప్పించి మిగతా వర్గాలు ఎవరు ఓటేయరని నా అభిప్రాయం సార్. అయ్యో ఎందుకు మీరేమంటారు మీ విశ్లేషణ? కాపు కమ్యూనిటీకి కాపులు తప్పించి పవన్ కళ్యాణ్ కి ఎవరు ఓటేయరు. ఎవరేస్తారు చెప్పండి మీరు, కమ్యూనిటీ వైజ్ అంచనా వేయండి. ఓకే, ఎవరు నమ్ముతారు పవన్ కళ్యాణ్? ఆ కాపు కమ్యూనిటీ ఒకటే తప్పనిసరి పరిస్థితుల్లో ప్రధాని వేసుకుని మనం ఓట్లు వేసారు, అతను చెప్పినట్టు నడిచారు. ఓ కమ్యూనిటీ ఓటేస్తే ఎవడన్నా గెలుస్తాడండి? ఓకే, అవును. అందువల్ల రేపొద్దున పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తే అతనికి వచ్చే పర్సెంటేజ్ ఎంత? 7% తప్పితే అంతకంటే ఎక్కువ రాదు. 7 కాకపోతే 8 వస్తుంది. 10 వేసుకోండి. 10 కూడా ఎక్కువ సార్. ఇప్పుడు కాపులు అంటున్నారు 10% ఉంది మాకు ఓట్ బ్యాంక్ అన్నారు, కానీ 10% కూడా ఉండదు. 8% కంటే ఎక్కువ ఉండదు. 8% ఓట్ బ్యాంక్ తోటి ఒక్క సీట్ అన్న గెలవగలుగుతారా? గెలవలేదు. 40% వచ్చినాడే 11 సీట్లకు పరిమితం అయితే వచ్చాడు. మిగతా కమ్యూనిటీస్ సపోర్ట్ పవన్ కళ్యాణ్ లేదండి, చంద్రబాబు కన్నా ఉంది. మిగతా అన్ని వర్గాల్లో నుంచి ఎంతో కొంత చంద్రబాబుకి ఒక మద్దతు ఉంటది. పవన్ కళ్యాణ్ ఆ పరిస్థితి లేదు. అతన్ని ఒక కాపులు తప్పించి ఎవరో కూడా వెనకేసి వచ్చే పరిస్థితులు లేరు. ఎవరో కూడా చాలా తక్కువ మంది ఉంటారు. ఓకే, అతను ఒక హీరోగా అభిమానిస్తారు తప్పితే అతను ఓటు వేయడానికి మాత్రం ఇంట్రెస్ట్ చూపిస్తారు. అసలు ఏమి ఈయన పికప్ అవడానికే గ్యాప్ స్కోప్ లేదా? ఎక్కడ ఉంది సార్? మీరు ఎప్పుడు మనం ఎంతైనా క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ సార్ ఇక్కడ వచ్చేది. జగన్ కి ఎస్సీ ఎస్టీలు, ముస్లింలు, మైనార్టీలు, క్రిస్టియన్స్ బలంగా కమ్ము కాస్తారు. రెడ్డి కమ్యూనిటీ కూడా ఆటోమేటిక్ వెనకాల నడవాలి, కానీ ఈసారి నడవలేదు ఆయన వెనకాల. నేను చాలా మందితో మాట్లాడినప్పుడు రెడ్డి కమ్యూనిటీ కూడా ఈసారి ఆయన దెబ్బకొట్టింది. ఎందుకంటే దాంట్లో జగన్ యొక్క స్వయంకృపాదం కూడా ఉంది. ఎందుకంటే రెడ్డి కమ్యూనిటీని లోకల్ గా అంటే గ్రామ స్థాయిలో వాళ్ళకి కావాల్సిన లబ్ధి జరగలేదు, వాళ్ళు అనుకున్న పనులు జరగలేదు వాళ్ళకి. దానివల్ల వ్యతిరేకం అయిపోయారు రెడ్డి కమ్యూనిటీ కూడా. ఇప్పుడు ఎంతైనా అలా మారుతారు, మళ్ళీ రేపు ఎంతైనా నెక్స్ట్ ఎలక్షన్ జరిగే మా రెడ్డి అనే ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి. వచ్చినప్పుడు రెడ్డి కమ్యూనిటీ మెజారిటీ కమ్యూనిటీ మళ్ళీ జగన్ వైపు వెళ్తుంది. అంతేగా ఇప్పటికే కడుపు ఉడిగిపోతున్నారు. ఆటోమేటిక్ రెడ్డి కమ్యూనిటీ వెళ్తుంది. ముస్లింస్, క్రిస్టియన్స్, ఎస్సీ ఎస్టీ ఈ కమ్యూనిటీలు ఆటోమేటిక్ జగన్ వైపే ఉన్నారు. బీసీలు మెయిన్ అండి. ఈ ఎలక్షన్ లో తారుమారు చేసి మనకు అప్పుడే నెక్స్ట్ ఎలక్షన్స్ కానీ ఎప్పుడైనా కూడా బీసీలు కాపులు ఎలాగా పవన్ కళ్యాణ్ వైపు నడుస్తారు కాబట్టి బీసీలే నాకు తెలిసి గేమ్ చేంజర్స్ అనుకుంటున్నాను నేను. ఓకే, ఓవరాల్ గా అయితే అమ్మ క్యాంటీన్ అన్న క్యాంటీన్ కి ప్రతిగా పోటీగా వచ్చే పరిస్థితి లేదు. మీ మీరే చెప్పండి, మీరు సీనియర్ జర్నలిస్ట్. అన్న క్యాంటీన్లు పెట్టడానికే నాన్న తిప్పలు పడాలి ఇప్పుడు. అవునండి, దానికి పోటీగా డొక్కా చేయడం క్యాంటీన్లు పెట్టాలని సాధ్యమేనంటారు చెప్పండి. అవదు. దానితో అన్న క్యాంటీన్లు ఆ సెటప్ లో కూడా ఏదో స్కామ్ ఉందని ఎక్కడో నేను విన్నా. ఖచ్చితంగానే పవన్ కళ్యాణ్ మాటలన్నీ పిట్టల ద్వారా మాటలానే ఉంటాయండి. ఓకే అండి, మీరు సీరియస్ కామెంట్ చేస్తున్నారు. ఆయన చాలా తీవ్రంగా మీకు ఆయన అన్న మాటలు కూడా వినిపిస్తారు. ఏమి చేయలేదు చూడండి. ఇప్పుడు అన్ని పెద్ద డామ్లు మన పిఠాపురం వెళ్ళి నేను అన్ని పెద్ద డామ్కి పలికాడు కదా, ఏమి చేయలేడు. ఇప్పుడు జగన్ ఒక సీఎం గా ఉండి చంద్రబాబు ఒక సీఎం గా ఉండి 40 ఏళ్ళు రాజకీయం చేసి కుప్పానికి చంద్రబాబు ఏం చేసుకున్నాడు? కుప్పానికి ఎయిర్పోర్ట్ అన్నాడండి. మాత్రమే సింగపూర్ లో చేసేసాడు జగన్, చేయగలిగాడా? కుప్పానికి ఎయిర్పోర్ట్ అన్నాడు బాబు. అదే సార్, ఇప్పుడు 4వ సీఎం చంద్రబాబు, అక్కడ 20 సంవత్సరాలు సీఎం అనుకున్నాం, ఇంకో 20 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాడు ప్రతిపక్షం. ఈయన అన్నమాట విన్నారా మీరు? పొట్టి శ్రీరాములకు పోటీ పెట్టి అన్నా క్యాంటీన్ తో మాట్లాడి ఒకటి అడిగాను, అన్నా గారి క్యాంటీన్ తో మాట్లాడి డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్. అదో
డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్. పవన్ కళ్యాణ్ మాటలన్నీ ఎలా ఉంటాయంటే, ఈయన అసలు ఇంకా ప్రపంచంలో పెద్ద అపర మేధావి ఎవరన్నా ఉన్నారంటే నెంబర్ 1 మేధావి ఈయన ఒక్కడే. అన్ని ఈయనకే తెలుసు మొత్తం. అసలు ఈ మొత్తం ప్రపంచాన్ని బాగు చేయడానికి పుట్టిన ఒక ఏదో ఏమనాలో అసలు అర్థం కాదు. ఆ స్థాయిలో మాట్లాడుతూ ఉంటాడు. సుగాలి ప్రీతి గురించి అడిగాడు, మరి ఏమైంది అది? ఫస్ట్ అదే హ్యాండిల్ చేస్తా అన్నాడు. అదేందండి ఆ స్టోరీ? సుగాలి ప్రీతి అనేది అనుమానాస్పదంగా గుర్తు చేసింది. అది టీడీపీ గవర్నమెంట్ హయాంలో జరిగింది. ఆమెను ఏదో రేప్ చేసి చంపేశారు, ఆమె న్యాయం జరగలేదు అని అంటాడు. మరి మొన్న కరిష్మా అనే ఒక అమ్మాయి చచ్చిపోయింది మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఆమె గురించి ఎందుకు మాట్లాడు? ఆమె కూడా అనుమానాస్పదంగా గుర్తు చేసింది మదర్సాలో. విజయవాడ నడుకొట్టిన ఒక టీడీపీ కార్యకర్త ఒక అమ్మాయి తండ్రిని నరికి చంపేశాడు. అమ్మాయి అంట పడదు. అవునవునవును, వ్యాపారి, కిరాణా వ్యాపారి. వీటి గురించి ఎందుకు స్పందించడు పవన్ కళ్యాణ్? ఇవన్నీ ఎన్నికల్లో మాట్లాడడానికి పనికొస్తాయి మనవాడికి. బాగానే మాటలతో మాయ చేస్తున్నాడు. మొత్తానికి ఇప్పుడు 2024 ఎలక్షన్లు అయితే మాయలో పడ్డారు జనాలు గాని, కొంతమంది యువత గాని. వాళ్ళంతా ఈ 5 ఏళ్లలో తెలుసుకుంటారు. కొన్ని పాయింట్లు చెప్పారు. సుగాలి ప్రీతి గురించి అడిగినప్పుడు ఆ యొక్క యువతి తండ్రిని, కిరాణా వ్యాపారి, ఆయన నడి రోడ్డు మీద చంపేశారు. బృందావన కాలనీ, విజయవాడ. దారుణంగా చెప్పాడండి. టీడీపీ కార్యకర్త అంట. ఎందుకు మరి అతని మీద యాక్షన్ తీసుకోలేదు ఇప్పటి వరకు? చంపినోడు టీడీపీ కార్యకర్త. టీడీపీ కార్యకర్త మణికంఠ అన్న కుర్రాడు. మరి సుగాలి ప్రీతి మీద చూపించిన అక్కర ఇక్కడ కూడా చూపించాలి కదా. చూపించాలి కదా. మరి హోమ్ మినిస్టర్ అనిత ఏం చేస్తుంది? మరి ఆడవాళ్ళ మీద ఆమె రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తే కానిస్టేబుల్ కో ఎస్ఐకో ఇమ్మని చెప్పారట. అప్పుడు చూస్తే ఏమో నేను వాళ్ళకి ఇవ్వనని చెప్పి చింపేసిందంట. అదేమంటే మహిళల మీద పోరాటం చేయడానికి నాకు ఇలాగా మీరు మర్యాద ఇచ్చేదని అడిగిందా? ఇప్పుడు మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్, మీకు తెలియదు. ఇప్పుడు ఒక రీజనల్ పార్టీలో హోమ్ మినిస్టర్ కి ఎవరు పవర్స్ ఉంటాయని మీరు అనుకుంటున్నారా? అసలు ఆ పవర్ లేదని కాబట్టి మహిళకి ఇచ్చారేమో. మహిళ పైగా మొన్న వైసీపీ గవర్నమెంట్ అయినా వనితకి కూడా ఎలాంటి పవర్స్ లేవు. సుచరిత కూడా అంతే. పరిస్థితి. వాళ్ళకి ఏదో వాళ్ళకి ఏదో ఒక బుక్క కారు ఇవ్వడము, వాళ్ళకి ఏదో ప్రోటోకాల్ తప్పితే వాళ్ళు నిజంగా ఇప్పుడు ఏది తెలంగాణలో మహమూద్ అలీ ఉండేవాడు. ఆయన ఉన్నాడో లేడో కూడా తెలీదు. వాళ్ళు ఏమైనా హోమ్ గార్డ్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోలేడు ఈ మహమూద్ అలీ అనే విమర్శ ఉండేది. అబ్బా, హోమ్ గార్డ్ ని అలాంటి డమ్మీ క్యాండిడేట్లు ఉంటారండి వీళ్ళంతానే. అంతే. అసలు హోమ్ అంటేనే అలా తయారు చేసి పెట్టాడు. రాజశేఖర రెడ్డి హయాం నుంచి జరిగింది లేదు. ఆయన సబితా ఇంద్రారెడ్డికి ఇవ్వడం. చంద్రబాబు ఆదేశాలు ఇస్తే తప్పితే, ఇంటర్ఫియర్ అయితే తప్పితే ఏమి యాక్షన్ ఎంటర్ అయ్యి యాక్షన్ లో అంటే యాక్షన్ అంటే గ్రౌండ్ లో యాక్షన్ చేయలేరు వీళ్ళు. మళ్ళీ అయితే వీళ్ళ పోటీగా పడ్డంలో భాగంగా ఇది ఎంత బయటకు వస్తుందా? ఈయన అన్న క్యాంటీన్ ఉండగా అమ్మ క్యాంటీన్ లాంటివి తెరవడానికి ప్రయత్నం చేస్తున్నాడంటే అసలు అదేదో డీవియేషన్ కొడుతుందండి. అది అందుకని నేనేమంటానంటే మీరు అన్నది కరెక్ట్. ఇప్పుడు చంద్రబాబు పోటీగా పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల హామీలు ఇచ్చేసాడు. ఈ పెన్షన్ల పంపిణీలో చాలా చోట్ల జనసేన కార్యకర్తలకి, టీడీపీ కార్యకర్తలకి, లేదంటే జనసేన లీడర్లకి, టీడీపీ నేతలకి మధ్య చాలా చోట్ల గొడవలు జరిగాయి. అవునవునవును, ఓపెన్ గా వాళ్ళు మింగిల్ కాల. టీడీపీ వాళ్ళు ఏకపక్షంగా ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఓన్ చేసుకున్నారు. అవును. జనసేన వాళ్ళ దగ్గర రాణాలు చాలా చోట్ల కలుపుకుని పోలేదు. విజయనగరం గానీ కొన్ని చోట్ల గొడవలు అయితే సోషల్ మీడియాలో కూడా వీడియోలు వైరల్ అవుతాయి. ఇది ముందు ఇంకెక్కువ అవుతుంది, తీవ్రతరం అవుతుంది. ఇప్పుడు వీళ్ళకి 21 సీట్లు ఇచ్చారు, అసెంబ్లీ సీట్లు. 2 పోటీ చేసిన ప్రతి చోట గెలిచారు. 2 ఎంపీ సీట్లు ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఏదో ఒక పని చేయాలి కదా. పని చేయాలంటే మంత్రులు ఉంటే సరిపోదు, వాళ్ళకి సంబంధించిన నిధులు విడుదల చేయాలి. వాళ్ళకి పవర్స్ ఉండాలి. ఆయనైతే అనే మాటలను బట్టి చూస్తే అంతా తాకట్టు పెట్టేశారు. ఇక్కడ ఏమి లేదు మట్టి అంటున్నా. నాకు కార్యాలయం కూడా ఎక్కడుందో ఏ తాకట్లో ఉందో తిరిగిలేదు నాకు. ఎవరండి? అనిత అనింది. హోంమంత్రి సిపి ఆఫీసు తాకట్లో ఉంది, హోంమంత్రి ఆఫీస్ తాకట్లో ఉంది. ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ప్రతిదీ కూడా జగన్ ఒక విధ్వంసగా, ఇప్పుడు ఇంకా అయిపోయింది కథ. ఏం చేస్తా చెప్పాలి, అది చెప్తలేదు. ఇప్పుడు చూసి మీరు చూడండి, గమనించండి, మళ్ళీ ఎలక్షన్ వచ్చే వరకు జగన్ మీదే వీళ్ళ టార్గెట్ అంతా జగన్ మీదే. చేసిపోయాడు, ఇతను చేసిపోయాడు అని చెప్తారు.
ఇది జగన్ విధ్వంసం చేశాడు, జగన్ ఒక పీడకల, ఈ విధమైన టాకింగ్, ఈ విధమైన ఆరోపణలే నడుస్తాయి. ఇప్పుడు కూడా చూడండి, ఆ పర్టికులర్ ఛానల్స్ కి జగన్ తప్పించి వేరే టాపిక్ లేదు. జగన్ మీద ఏడుస్తున్నాయి. ఆ మహావంశి అయితే ఒక షిప్ కొన్నాడంట. ఆ షిప్ లో ఏంటంటే అమ్మాయిల్ని, గంజాయిని, క్యాష్, హార్డ్ క్యాష్ అన్ని తరలించేశారు. అది ఏ దేశానికి పోయిందో కనుక్కోండి అని అంటున్నాడు వాడు. అదే అన్నాను సార్, వాళ్ళకి జగన్ తప్పించి వేరే టాపిక్ లేకుండా కథావస్తువు లేదు, కథావస్తువు లేదు వాళ్ళకి. జగన్ ని చెప్పుకుంటేనే వాళ్ళ ఛానల్ చూసే పరిస్థితి వాళ్ళకి. కాబట్టి ఎన్ని రోజులు నడిపిస్తారు జగన్ మీద చూడాలి. ఎన్ని రోజులు అక్కర్లేదు సార్, ఒక 6 నెలలు ఆగితే చాలు, అసలు బండారం బయటపడుతుంది. అవునవును. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా కేసీఆర్ చేసిన పనులు బట్టి, కేసీఆర్ చేష్టలను బట్టి జనాలు విసిగిపోయి కాంగ్రెస్ ఓటేశారు. అంతేగాని కాంగ్రెస్ మీద ప్రేమతో ఓటేయలేదు. అవునవును, ఇక్కడ కూడా అదే జరిగింది. ఇప్పుడు ఏమనుకున్నారంటే, అరే కేసీఆర్ బెటర్ కదా కూర్చొని నడుస్తుంది మాట వచ్చింది. ఒకటే కరెంటు కట్లు, రైతు బంధువులు లేవు. మీకు గమనిస్తే కరెంటు బిల్లు కూడా కేసీఆర్ కంటే ఇప్పుడు డబల్ వస్తున్నాయండి కరెంటు బిల్లులు. మీరు గమనిస్తే మా ఇంట్లో మాకే కరెంటు బిల్లు కేసీఆర్ ఇప్పుడు చూస్తే డబల్ వస్తున్నాయి కరెంటు బిల్లులు. ఇవన్నీ కూడా ప్రజల్లో వ్యతిరేకతను పెంచుతున్నాయి. కేసీఆర్ బెటర్ కదా అనిపిస్తుంది. ఇప్పుడే తాత్కాలికంగా ఆ లోటుపోవచ్చు, కానీ మళ్ళీ ఎలక్షన్ వచ్చేసరికి కేసీఆర్ పుంజుకుంటాడు మళ్ళీ. మొత్తానికైతే మీ దీనిలో పవన్ కళ్యాణ్ చెప్పిన మాట నెరవేరే పరిస్థితి లేదు అనేది మీ అనలైజేషన్ ఓవరాల్ గా నాకు అందిన సమాచారం ప్రకారం మీ చెప్పేదాన్ని. లేదు సార్, ఎందుకంటే ఖచ్చితంగా లేదు. ఓకే అండి, అయితే ఓకే సార్, థ్యాంక్ యూ. నేను ఒక 2-3 జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు, గ్రౌండ్ మీద చాలా గ్రిప్పు పట్టున్న వాళ్ళు, వీళ్ళంతా చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే డొక్కా సీతమ్మ పేరు మీద పవన్ కళ్యాణ్ అనుకున్న విధంగా చేసుకోవాలి అంటే అది ఆయన పర్సనల్గా ఆయన నాయకుల్ని ఆయా ప్రాంతాల్లో పెట్టమని, ఇలాగే క్యాంటీన్ పెట్టమని, వాటి ద్వారా ఏదన్నా చేసుకుంటే తప్ప ఇవి గవర్నమెంట్ తరఫు నుంచి అక్కడ ఉన్న అన్న క్యాంటీన్కి డొక్కా సీతమ్మ క్యాంటీన్ అని పేరు పెట్టు అని కానీ, లేకపోతే ఇంకోటి కానీ పవన్ కళ్యాణ్ యొక్క మార్క్ సంక్షేమ పథకాలని ఇవ్వడం కానీ జరిగే అవకాశం కనిపించలేదు. ఎందుకంటే పెద్ద గొప్పగా ఈయనతో ఆయనకు అవసరం లేదు, గెలిచేటప్పుడు ఉండింది అవసరం. కానీ ఇప్పుడున్న ఆయన సంఖ్యాబలము, ఈయన సంఖ్యాబలంతో యొక్క అండదండలతో అది నిలబడింది కాదు. కాబట్టి ఇది జరిగే ప్రసక్తే లేదని చాలామంది అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు ఆ విధంగా గుంజించుకొని అంటున్నాడో కూడా అర్థం కావట్లేదు.